ఆమె. ఓయూ ముళ్ళ కంచెలు తొలగింపు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓయూపై ఆంక్షలుంది. యూనివర్సిటీలో ఆందోళనలు ధర్నాలు నిషేధం పెట్టించిండు కేసీఆర్. అప్పట్ల 2014లోనే ఓయూ గేట్లకు ముళ్ళ కంచెలు వేసిన వైనం. నాటి నుంచి పోరాటం చేసిన విద్యార్థులు ఓయూలో ప్రజాస్వామ్యం నెలకొల్పాలని డిమాండ్ నిరంకుశంగా వ్యవహరించిన బీఆర్ఎస్ సర్కార్. తాజాగా రేవంత్ ప్రభుత్వానికి విద్యార్థుల వేడుకలు దగ్గరుండి తీయించిన ఓయూ అధికారులు పోలీసులు. చూసిరా, ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమ గడ్డ. ఆ గడ్డ మీద ముళ్ళ కంచెలేసి ఎవరిని లోపలికి రానియకుండా, ధర్నాలు చేయకుండా, నిరసన తెలియజేయకుండా ఒక ఉక్కు పాదం పెట్టి అనిసిండు కేసీఆర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ ముళ్ళ కంచెలు అధికారులతోనే దీపించిండు. బాజప్తా ఇది స్వేచ్ఛాయుతంగా ఉండాలని చెప్పి ఉస్మానియా యూనివర్సిటీకి మళ్లీ జీవం పోసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. యూనివర్సిటీలో ఆందోళనలు ధర్నాలు నిషేధిస్తూ ఓయూ అడ్మినిస్ట్రేటివ్ గేటుకు కంచెలు వేసింది. దీనిపై పోరాటం చేసిన విద్యార్థులు నాయకులపై నిరంకుశంగా వ్యవహరించింది. తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓయూ ముళ్ళ కంచెలను తీసివేయించింది. ప్రగతి భవన్ ముళ్ళ కంచెలు బీకేసిండు, అటు ఏది ఇందిరా పార్క్ కాడ ముళ్ళ కంచెలు బీకేసిండు, ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కాడ ముళ్ళ కంచెల పరిపాలన కాదు ఇది ప్రజాస్వామ్యయుత పరిపాలన అని ఎలుగెత్తి చాటుతా ఉండు ముఖ్యమంత్రి గారు. ఉద్యమాల గడ్డ ఓయూ, ఉద్యమాల గడ్డగా ఓయూకు పేరున్నది. అక్కడ విద్యార్థి నాయకులు కేవలం విద్యార్థుల సమస్యలపై పోరాటానికి పరిమితం కాకుండా రాష్ట్రంలోని ఎన్నో సమస్యలపై ఉద్యమాలు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం పాలకులు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే పోరాటం చేసిన చరిత్ర ఓయూ విద్యార్థులకు ఉన్నది. తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని తమ భుజాలపై మోసింది ఓయూ. కేసీఆర్ ఆమరణ దీక్ష చేయకుండా నిమ్మకాయ నీళ్లు తాగినప్పుడు ఓయూ విద్యార్థులు గర్జనతో మాట మార్చి ఆమరణ దీక్ష కొనసాగించారు. కేసీఆర్ నాటి నుంచి తెలంగాణ వచ్చే వరకు ఓయూ విద్యార్థులు అలుపెరగని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించారు. బీఆర్ఎస్ పాలనలో ముళ్ళ కంచెలుండే తొలగించిన కాంగ్రెస్ సర్కార్. ఇది కాదా గొప్ప ప్రభుత్వం అంటే? ఇది కాదా గొప్ప ప్రజలకు హక్కులను కల్పించే ప్రభుత్వమే అసలైన ప్రభుత్వం. ప్రజల హక్కులను కాలరాష్ట్రుడు కాదు. శనార్థి తెలంగాణ 2వ పేజ్ చూసుకుంటే ఇక్కడ ఓ ఆగవ్వా, నీతో బంతి భోజనం చేసి నీకు ఇల్లు కట్టిస్తా అన్న పెద్ద మనిషి నీ నెత్తి మీద నా నెత్తి మీద మన అందరి తలల మీద